హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఆల్రెడీ మీరు తమ్లైన్లో మన క్రాఫ్ట్ అవుట్పుట్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం బుక్స్ వేసిన తర్వాత లేదా టిష్యూ పేపర్ అయిన తర్వాత అయినా మనకి ఇలా రోల్స్ అనేటివి ఎంటీటివి కనిపిస్తుంటాయి కదా, వాటి మీద అయితే బాడీని డ్రా చేసుకున్నాను అనమాట. సో ఓన్లీ షోల్డర్ దగ్గర మటుకు ఇలా సర్కిల్ కట్ చేసుకున్నాను అండ్ సైడ్స్ వచ్చేసి గ్లూతో స్టిక్ చేసేసాను. ఇప్పుడు హెడ్ అయితే డ్రా చేసుకొని అప్పర్ పోర్షన్లో ఒక్కటే మనం స్టిక్ చేసుకుంటున్నాం. ఇలా స్టిక్ చేసి డ్రై అయిన హెడ్ని నెక్కి అయితే జాయిన్ చేసేసాం. ఇప్పుడు చూడండి, బ్రష్ ఏదైనా పెట్టినా లోపలంతా ఎంటీ స్పేస్ కనిపించింది కదా. సో ఇప్పుడు లెగ్స్ కూడా డ్రా చేసుకొని బాడీ పోర్షన్కి అయితే స్టిక్ చేస్తాం. సో ఇప్పుడు హెడ్ టు లెగ్ వరకు మనకు ఎంటీ పోర్షన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ పేపర్తో హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ హ్యాండ్స్ కూడా మనము ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా, వాటి నుంచి అయినా కట్ చేసి అంటించండి. లేదు అంటే ఏ కలర్ పేపర్ అయితే అయినా ఇలా హ్యాండ్స్ చేసుకొని ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి హెడ్ టు లెగ్ పోర్షన్ వరకు ఏదైతే ఎంటీ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో అంతా ఈ టిష్యూ పేపర్ని ఫిల్ చేసేసి అండ్ సైడ్స్ అనేది గ్లూతో ఫినిషింగ్ చేసి స్టిక్ చేసేస్తున్నాం అనమాట. సో ఇలా చేయటం వల్ల మనకు 3D లుక్ అయితే వస్తుంది. అండ్ కార్డ్బోర్డ్ మీద షూస్ అయితే డ్రా చేసి వాటిని కూడా స్టిక్ చేసేసాను. అదే ప్రాసెస్లో మనము గర్ల్ని కూడా రెడీ చేసుకున్నాము. బట్ ఇక్కడ నేను గర్ల్కి లెగ్స్ అయితే పెట్టలేదు అండ్ బాయ్కి వచ్చేసి ఇప్పుడు షర్ట్ రెడీ చేస్తున్నాం అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బొమ్మకి మనం ఏదైతే టాయ్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ టాయ్కి గ్లూ అప్లై చేసేసి షర్ట్ని అయితే జస్ట్ ఇక్కడ A4 వైట్ పేపర్ని పెట్టేసి ఎక్కడెక్కడ షోల్డర్ కాడ నెక్ కాడ స్లిట్స్ ఉన్నాయో ఆ స్లిట్స్ కట్ చేసుకొని జస్ట్ అంటించేసాను అనమాట. షర్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వైట్ కలర్ షర్ట్ వేసున్నాం కదా, బ్లాక్ కోట్ కావాలని చెప్పేసి ఈ విధంగా బ్లాక్ కలర్తో కోట్ అయితే కట్ చేసుకొని పేస్ట్ చేసేసాము. అండ్ ఎక్కడెక్కడ రిమైనింగ్ గ్యాప్స్ అయితే ఉన్నాయో ఆ గ్యాప్స్ కనిపించకుండా చిన్న చిన్న బ్లాక్ స్ట్రిప్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఇక్కడ లెగ్స్ కూడా బ్లాక్ కలర్ ప్యాంట్ వేసేసాము అండ్ షూస్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గర్ల్కి అయితే టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనము లెగ్స్ పెట్టలేదు కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తానో ఇప్పుడు గమనించండి. ఇక్కడ సర్కిల్స్ తీసుకున్నాం కదా, అప్ అండ్ డౌన్ మెథడ్లో ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇలా బెండ్ చేసి కట్ చేసామంటే ఫెదర్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫెదర్ షేప్ని ఒక లేయర్ ఒక సైడ్ మటుకు స్టిక్ చేసేసాం. మనకి ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో స్టిక్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు చూడండి, సెంటర్లో అయితే ఇలా కార్డ్బోర్డ్ పెట్టానన్నమాట. సో కార్డ్బోర్డ్ కూడా ఒక స్ట్రిప్ కట్ చేసుకొని దాన్ని బెండ్ చేసి పెట్టాను. అలా పెట్టడం వల్ల మనకు ఆ అంబ్రెల్లా స్కర్ట్ అనేది మంచిగా షేపు కనిపిస్తుంది. అండ్ మనకు గర్ల్కి లెగ్స్ కూడా పెట్టలేదు కదా, స్టాండింగ్గా కూడా నిలబడుతుంది అనమాట. అందుకోసం ఇక్కడ కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్బోర్డ్ మీద హ్యాండ్స్ అయితే డ్రా చేసేసి జస్ట్ మనము కార్డ్బోర్డ్ని ఇలా కిందకి బెండ్ చేసామంటే 2 లేయర్స్ వస్తాయి కదా, ఇటు సెంటర్లో గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము స్కిన్ కలర్ తీసుకొని బాడీకి ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అయితే అప్లై చేసేసామన్నమాట. ఇక్కడ గర్ల్ డ్రెస్ కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం కొన్ని స్టోన్స్ తోటి అలా అతికిచ్చానమాట. అండ్ ఇప్పుడు హెయిర్ అయితే రెడీ చేసుకుంటున్నాం. బాయ్కి వచ్చేసి వూల్ని కట్ చేసుకున్నాం కదా, సో ఈ విధంగా అయితే మనము నాట్ వేసేసి హెయిర్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. వూల్ని వచ్చేసి ఇక్కడ నేను ఎలాంటి ట్విస్ట్ రిమూవ్ చేయకుండా బాయ్కి అయితే అదే విధంగా యాస్ట్రీస్ వూల్నే తీసి స్టిక్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గర్ల్కి అయితే వూల్ని మనము స్టిక్ చేస్తున్నాం కదా, ఇక్కడ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాం, మీకు కావాలంటే బ్రౌన్ అయినా తీసుకోండి. సో ఇక్కడ చూడండి, గర్ల్కి అయితే యాసిడ్స్ ఎలా బాయ్కి అంటించామో అలాగే ఇక్కడ అంటించేసి ఇక్కడ నేనైతే అవి కొంచెం డ్రై అయిన తర్వాత వూల్ని కట్ చేసేసి ట్విస్ట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ట్విస్ట్ రిమూవ్ చేయటం వల్ల మనకు చిన్న చిన్న థ్రెడ్స్ వాటి లోపల ఉండేటివన్నీ రిమూవ్ అయ్యి కర్లీ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా ఫేస్కి కొంచెం ఐస్ నోసు మౌత్ పెట్టేసిన తర్వాత కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం వీళ్ళ ఇద్దరి చేతుల్లో ఫ్లవర్ బొకే లాంటిది ఉండడం కోసం అలా పెట్టేశాను. ఈ హార్ట్ ఫ్రేమ్ అనేది నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎలాగో అబ్బాయిని ప్రిపేర్ చేసాం కదా, బ్యాక్ డ్రాప్ ఇలా హార్ట్ పెడదామని చెప్పేసి ఈ హార్ట్ని అయితే పెట్టాను. కింద అయితే ఏదో ఒక మూత తీసుకొని దానికి కలర్ పేపర్తో డెకరేషన్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నాం. మీకు ఈ క్రాఫ్ట్ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.